హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చేసి అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మీరు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ రెసిపీ నేమ్ వచ్చేసి కోకోనట్ పచ్చడి అండి. కొబ్బరికాయ ఉంటాయి కదా, కొబ్బరికాయ పచ్చడి చేస్తాం కదా అండి, ఆ కొబ్బరికాయ పచ్చడి. దీనిలో మనము చారు అన్నంలో చూడండి, వైట్ రైస్లో మంచిగా వేడివేడి అన్నంలో చారు వేసుకొని, లేదా రసం అంటారు, రసం వేసుకొని కొబ్బరి పచ్చడి కలుపుకొని తింటే, నేను చెప్పే స్టైల్లో కొబ్బరి పచ్చడి రసంలో వేసుకొని తినండి అండి. మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక మనము రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, అందుకే ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేయాలి అనుకున్నాను. సో ఇవాళ ఫస్ట్ కొబ్బరికాయ, కంప్లీట్ కొబ్బరికాయ ఉంటుంది కదా అండి, దాన్ని కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, కడిగేసుకొని. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకొని వేస్తున్నాను, లేదంటే మీద తూలిపోతాయి. అలాగే ఇక్కడ నేను ఒక 6 ఎండుమిర్చి వేస్తున్నానండి. మీరు ఓన్లీ పచ్చిమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పిన స్టైల్ ఏది స్కిప్ చేయకుండా అలానే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి. లోలో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఎలా అంటే ఒక 70 to 75% ఏగిపోవాలి కొబ్బరికాయ. అంతకు మించి వేపాము అంటే మాత్రం అది బాగా హార్డ్ అయిపోయి పచ్చడి బాగా రాదండి. ఏగాలి, బట్ బ్రౌన్, మరీ బ్రౌన్ అవ్వకూడదు. సో అలా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో మనము ఇక్కడ నేను ఏం ఇంగ్రీడియంట్స్ వేసానో అవన్నీ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేయండి, మీకు పర్ఫెక్ట్ కొబ్బరికాయ పచ్చడి వస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము నేను ఇది ఆల్మోస్ట్ కొద్దిగా వేగింది కదా, వేగిన తర్వాత నా అజంప్షన్ ప్రకారం ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను ఒక స్పూన్ ఇంకొంచెం యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్నగా ఉన్న చింతపండుని కడిగేసి అది కూడా వేసి వేయించుకుంటున్నాము. ఇందులో వేసి వేయించుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి అండి, ఈ రెసిపీ నేను ఎప్పుడైనా చేసినప్పుడు, మా ఇంట్లో చేసినప్పుడు ఆ కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదా, మా ఇంట్లో వాళ్ళు ఇలా వేయించిన కొబ్బరి ముక్కలే సగం తినేస్తారు. సో ఇలా కూడా బాగుంటుంది, ఒకసారి ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు దాన్ని పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసి అదే కడాయిలో వేయించుకోవాలండి. అది కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎలాంటి వాటర్ అనేది ఇక్కడ టమాటాలో నేను వేయట్లేదండి, దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించితే మొత్తం టమాటా అనేది మగ్గిపోతుంది. ఆల్రెడీ చింతపండు వేశారు కదా, మళ్ళీ టమాటో ఎందుకు యాడ్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు, బట్ ఇలా చేస్తేనే దీని టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి, చూడండి టమాటా మొత్తం మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మరి ఒక 1 minute స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో ముందుగా కొబ్బరికాయ ముక్కలు అన్నీ వేసేసి టమాటో, అలాగే ఒక 8-9 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి, అవి కూడా వేసి, ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అండి, దాన్నే ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఒకసారి గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే, మీకు ఎక్కడైనా ఇప్పుడు ఇలా నలిగిపోయింది, ఒకవేళ ఎవరికైనా నలగకపోతే కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకోండి. ఫుల్ గ్లాస్ కూడా కాదు, కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని, ఇప్పుడు దాన్ని నేను ఎలాంటి పోపు వేయట్లేదండి, అది అలా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి. ఇప్పుడు చూడండి, వేడివేడి అన్నం పెట్టేసుకొని అందులో నా స్టైల్లో చారు చేశానండి, రసం అంటారు, ఆ రసం వేసుకొని అందులో పక్కన కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అండి ఇది మా పిల్లలకి. సో ఎప్పుడైనా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నచ్చిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my mummy channel.